బ్రేకింగ్ చూస్తున్నాం. కర్నూలు మెడికల్ కళాశాలలో విద్యార్థిని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఎంబీబీఎస్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థిని తన హాస్టల్ గదిలో పురుగుల మందు తాగినట్లు సమాచారం. విద్యార్థిని పరిస్థితి విషమంగా ఉండటంతో హుటాహుటిన కర్నూలులో ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వైద్య విద్యార్థిని ఆత్మహత్యాయత్నానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కర్నూలు ప్రతినిధి కిషోర్ ఫోన్ లైన్ అందిస్తారు. ఎస్ కిషోర్, మెడికల్ సెకండ్ ఇయర్ విద్యార్థిని ఆత్మహత్యాయత్నం కలకలం రేపుతోంది. అసలు దీని వెనుక ప్రాథమిక విచారణలో పోలీసులు ఏం తేల్చారో దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి కిషోర్? పవన్, ఈ రోజు ఉదయం 11 గంటల ప్రాంతంలో కర్నూలు మెడికల్ కాలేజీలోని హాస్టల్లో ద్వితీయ సంవత్సరం చదువుతున్నటువంటి రమ్య తేజ అనేటువంటి అమ్మాయి విద్యార్థిని సూసైడ్ అటెంప్ట్ చేసింది. పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసినట్లుగా సమాచారం అందుతుంది. అయితే వెంటనే గుర్తించినటువంటి తోటి విద్యార్థులతో పాటు ఇటు సిబ్బంది కూడా హుటాహుటిన ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేశారు. అయితే ఈ విద్యార్థిని తండ్రి కూడా అనంతపురానికి చెందినటువంటి ఒక డాక్టర్ గా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో వెంటనే కర్నూలులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి అక్కడ వైద్యం అందిస్తున్నారు. అమ్మాయి పరిస్థితి విషమంగానే ఉందని చెప్తున్నారు. ఇప్పటికి క్రిటికల్ యూనిట్ లో అమ్మాయికి వైద్యం అందుతోంది. అయితే అసలు ఈ అమ్మాయి ఆత్మహత్య చేసుకోవడానికి కారణాలు ఏంటి అన్న అంశం మీద ఇంకా సమాచారం తెలియాల్సిందే. అయితే పోలీసులు చెప్తున్న దాని ప్రకారంగా చూసుకున్నట్లయితే వారు కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము, పూర్తి సమగ్ర సమాచారంతో వివరాలు ఇస్తామని చెప్తున్నారు. అయితే ర్యాగింగ్ జరిగిందా అన్న కోణంలో కూడా ఏమైనా అలాంటి అవకాశం ఉందా అన్న కోణంలో ఆలోచిస్తే సెకండ్ ఇయర్ చదువుతోంది కాబట్టి ర్యాగింగ్ అన్న అంశం తలెత్తదు. మరేదైనా ఇతర కారణాలు ఉన్నాయా, లేకపోతే అమ్మాయి ఏదైనా డిప్రెషన్ కు లోనే ఇలాంటి కార్యక్రమానికి ఒడిగట్టిందా అన్న అంశాలు తెలియాల్సి ఉంది. ఏదేమైనప్పటికీ అమ్మాయి పరిస్థితి విషమంగా ఉండటంతో వైద్యం అందిస్తున్నారు పేరెంట్స్. రైట్ కిషోర్, థ్యాంక్ యూ.